ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ? బుద్ధి జ్ఞానం లేకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇవాళ మహానాడు జయప్రదం అనే అక్కస్సు తట్టుకోలేక జిల్లా నాయకత్వం కానీ ఇవాళ గొల్లపూడిలో ఎన్టీ రామారావు గారి బొమ్మ ముందు గంగిరెద్దులను పెట్టి మా నాయకులు బొమ్మలు తొక్కిచ్చారు. ఆ రోజు కూడా ఆ గంగిరెద్దులు ఆ బొమ్మలు తొక్కిస్తా ఉంటే ఆ పేదవాడు ఆ దుర్మార్గం చూడలేక ఊరొదిలి పెట్టి కూడా వెళ్ళిపోయాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా మళ్ళీ నేను ఈ ఊళ్ళోకి రానని. ఈ అరాచక శక్తులు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీం పర్యటన ఆ సైకిల్ మీద మీ వీరంగం అంటే ఎంతగా దిగజారిపోయారు అంటే ఏంటి ఈ అరాచకాలు? పోలీస్ యంత్రాంగం కూడా కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ రౌడీ షెట్టర్లో ఈ అరాచక శక్తులు తాగి తందనాలాడి ఇళ్లలో పడుకోండి అంతే తప్ప రోడ్డు మీద సైకిళ్లు రోడ్డు మీద పడేస్తాం, లేకపోతే మనుషులను కొడతాం, ఈ పిక్ పాకెటర్స్ జేబులు కొట్టే కార్యక్రమాలు నిన్న అక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపే కార్యక్రమాలు అంటే హైవే మీద ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ ట్రాఫిక్ ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి ఆనందపడతాడనా? జనాన్ని పోగేసుకున్నామని రోడ్డు మీద ఉండే ప్రజల్ని ఈ దిగజారుడు రాజకీయాలు చేయొద్దని వైసీపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ఈ అరాచక శక్తులు కూడా ఎవరు ఈ దుర్మార్గాలు పాల్పడుతూ ఉన్నారు, ఎవరు ఇటువంటి వాళ్ళ మీద యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి రావాలి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కి, వైసీపీ నాయకులకి. మీకు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లతో పరిమితం చేశారు. వాస్తవాలు తెలుసుకోండి. అంతే తప్ప సైకిల్ రోడ్డు మీద పడేస్తాం, లేకపోతే రోడ్డు మీద ఉన్న జనం జేబులు కొడతాం, తాగి తందనాలాడి కార్ల మీద తాగిన బాటిల్స్ పడేస్తాం, ఇవన్నీ కూడా ఈ తప్పుడు కార్యక్రమాలు. ఇటువంటి అరాచక శక్తుల్ని కంట్రోల్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి పార్టీని వాళ్ళ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి